హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకేబీ ఫ్యామిలీ కిచెన్. ఫ్రెండ్స్, పోయిన వీడియోలో మనం చికెన్ బిర్యానీ చేసాం. చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేశారని అనుకుంటున్నాం. ఈ వీడియోలో ఈరోజు మనం చికెన్ ఫ్రై చేయబోతున్నాం. కొంచెం వెరైటీగా, స్పెషల్గా, రుచికరంగా, అలాగే ఆరోగ్యకరంగా ఉండటానికి చికెన్ చికెన్ ఫ్రై చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు నేను చూపిస్తాను. దీనికి నేను దాదాపు 1 కిలో చికెన్ తీసుకున్నాను, మీడియం సైజు ముక్కలు. తర్వాత దీనిలోకి మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. తర్వాత ఒక 3 టమోటాలు, మీడియం సైజు టమోటాలు 3, ఒక 6 నుంచి 7 పచ్చిమిరకాయలు మధ్యకి చీల్చి పెట్టుకున్నాం. అలాగే 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది. ఇవి కావాల్సినవి తాలింపులోకి. తర్వాత దీనికి కోసం ప్రత్యేకంగా మనం ఒక స్పెషల్ మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. మసాలా దానికి కావాల్సింది ఏంటంటే ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి కావాలి, ఒక 5-6 లవంగాలు, అలాగే ఒక 2 ఇంచుల చెక్క, అలాగే ఒక స్టార్ పువ్వు, ఒక పలావ్ ఆకు, ఒక 4 యాలకులు, ఒక 4 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా మనం ఇచ్చేద్దాం. వీటిని ఈ మసాలన్నిటిని కూడా దోరగా వేయించిన తర్వాత దాన్ని మనం మిక్సీలో గ్రైండర్ పెట్టుకుంటే అది మసాలాగా మనకు పనిచేస్తుంది. సో ఇక మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఈ మసాలా పౌడర్ ఏదైతే దినుసులు ఉన్నాయో దానిని మనం వేయించి తర్వాత పౌడర్గా గ్రైండ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, ఈ మసాలా పౌడర్కి మనం నల్ల మిరియాలు కూడా దాదాపు ఒక 1/2 స్పూన్ నల్ల మిరియాలు కూడా తీసుకొని వీటన్నిటిని దూరగా వేయించి తర్వాత మనం మిక్సీలో మెత్తగా పౌడర్ చేద్దాం. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ఒక 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ తీసుకుందాం. ఒక 3 స్పూన్ల ఆయిల్, కేజీ చికెన్ కాబట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేగనిద్దాం. తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరకాయలు నూనెలో బాగా దూరగా వేగనిద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు దూరగా వేగేయండి. ఇప్పుడు మనం ఒక స్పూను పసుపు వేసి కలుపుదాం, బాగా కలిపేద్దాం. పచ్చి వాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేద్దాం. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తీసి పెట్టుకున్నది, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది 2 టేబుల్ స్పూన్ వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి ఫ్రై చేద్దాం. కొంచెం సేపు తిప్పిన తర్వాత కొంచెం టమాటాలు మెత్తపడే వరకు కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను అందులో వేసి కలియదిప్పుదామండి. చికెన్ వేసిన తర్వాత ఈ తాలింపులో మనం చికెన్ జాగ్రత్తగా మొత్తం కలిసేలాగా కలిగిద్దాం. బాగా చక్కగా కలయి తిప్పాలండి. మసాలా అంతా కూడా దీనికి పట్టాలి. అంటే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ పెట్టాం కదా, అవన్నీ కూడా దీనికి చక్కగా పట్టాలండి. చికెన్ వేసాక బాగా కలిగి తిప్పిన తర్వాత చికెన్లో నీరు ఊరే వరకు కూడా మనం
చికెన్ని బాగా మగ్గబెడదామండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో స్పెషల్గా తయారు చేసుకున్నది దానిని కలుపుదాం. అప్పుడు ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే మనం కొంచెం చికెన్లో నీరు ఊరే వరకు దాన్ని మనం కాసేపు ఫ్రై చేద్దాం. సో ఇలా దగ్గరగా బాగా వాటర్ అంతా ఇంకిపోయి నూనె తేలే వరకు మనం దీన్ని ఫ్రై చేసాం. ఇప్పుడు దాదాపు ఉడికినట్లుగా ఉందండి. ఉడికింది ఒకసారి చెక్ చేసుకొని ఉడికిందో లేదో మనం స్పెషల్గా తయారు చేసి పెట్టుకున్న మసాలాను అయితే మనం యాడ్ చేసుకున్నామండి. చూడండి, ముక్క కూడా చూస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్లే కనిపిస్తుంది. ఇక నూనె కూడా తేలుతుంది, చక్కగా నీరంతా ఇంకిపోయింది, చక్కగా ముక్క కూడా ఆయిల్లో ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఆ తయారు చేసి పెట్టుకున్న మసాలాను మనం కలిపి ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇదండి మనం తయారు చేసుకున్న స్పెషల్ బిర్యానీ మసాలా. ఇది బిర్యానీ మసాలా, ఇది చికెన్ మసాలా మనం తయారు చేసుకున్నాం. ఈ మసాలాను మనం ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న చికెన్లో మనం యాడ్ చేద్దాం. చక్కగా అంతా కలిసిపోయేలాగా చక్కగా పొడి అంతా యాడ్ చేసుకొని తర్వాత గంటితో తిప్పేద్దాం. చూడండి, చక్కగా ఈ మసాలా కూడా చక్కగా చాలా బాగా కలిసిపోయింది. సో ఫ్రెండ్స్, మసాలా వేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా, చాలా చక్కగా గ్రేవీలాగా, చాలా చూపులకు కూడా చాలా టెంప్టింగ్గా ఉందండి. టేస్ట్ కూడా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. స్మెల్ చాలా అద్భుతంగా ఫ్రై అయింది, అద్భుతమైన స్మెల్ వస్తుంది. తర్వాత దీన్ని మనం కొంచెం కొత్తిమీరతో, సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. వావ్, చూస్తుంటేనే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, కాసేపు ఒక 2-3 మినిట్స్ ఇలాగే మనం సిమ్లో పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత అప్పుడు చక్కగా మనం దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఫైనల్గా మనకి అద్భుతంగా ఈ ఫ్రై అయితే వచ్చింది. చక్కగా దీన్ని చక్కగా ఒక ప్లేట్లో అన్నం తీసుకొని ప్లేట్లో వడ్డించుకొని తర్వాత దీన్ని చక్కగా చూడండి, కలర్ కూడా చాలా బాగుంది, స్మెల్ చాలా బాగా వస్తుందండి, నాకు తెలుస్తుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. దీన్ని మనం ఆనియన్స్ తోటి చక్కగా రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక బద్ద నిమ్మకాయతోటి మనం చక్కగా హ్యాపీగా మనం ఎంజాయ్ చేద్దాం. ఇదండి ఈరోజు మనం వంట ఈ ప్రాసెస్లో చక్కగా ఏమేమి ఉపయోగించామో వీడియోలో చక్కగా వివరించాము. చక్కగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ డిష్ ఎలా ఉందో, ఈ డిష్ చికెన్ ఫ్రై ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.